భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఐటీ రంగానికి ఇది ఒక బ్లాక్ వెడ్నెస్డేగా మిగిలిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో సాఫ్ట్వేర్ కంపెనీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా పెరిగాయి. ఈ భయంతో మదుపరులు తమ వద్ద ఉన్న ఐటీ షేర్లను భారీగా విక్రయించడంతో ఒక్కరోజే సుమారు 2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద గాలిలో కలిసిపోయింది. 2020 మార్చిలో కరోనా సమయంలో వచ్చిన భారీ పతనం తర్వాత ఐటీ రంగం ఈ స్థాయిలో కుప్పకూళ్లం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ భారీ పతనానికి ప్రధాన కారణం అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ విడుదల చేసిన సరికొత్త ఆటోమేషన్ టూల్ అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మనుషుల ప్రమేయం లేకుండానే క్లిష్టమైన సాఫ్ట్వేర్ పనులను ఈ టూల్ పూర్తి చేయగలదని తెలియజేయడంతో భవిష్యత్తులో భారతీయ ఐటీ కంపెనీల అవసరం తగ్గుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామం భారత ఐటీ సేవల రంగంపై పెను ప్రభావాన్ని చూపుతుందని, ముఖ్యంగా సర్వీస్ బేస్డ్ కంపెనీల మనుగడ కష్టమని ఇన్వెస్టర్లు భావించడం అమ్మకాల ఒత్తిడికి ప్రధాన కారణమైంది. దేశీయ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు సైతం ఈ సునామీ నుంచి తప్పించుకోలేకపోయాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ కంపెనీల షేర్లు కుప్పకూలడం ప్రారంభించగా మిడ్ క్యాప్ ఐటీ షేర్లు కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఐటీ ఇండెక్స్ భారీగా పడిపోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలపై కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రతి చిన్న ప్రతికూల వార్త ఐటీ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ఆంథ్రోపిక్ తెచ్చిన మార్పు ఒక భారీ కుదుపుగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.